రైట్, ప్రస్తుతం మనతో రఘుబాబు గారు ఉన్నారు. ముందుగా కంగ్రాచులేషన్ అండి, టైటిల్ చాలా బాగుంది. ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంది? నా క్యారెక్టరు విలన్కి బావ క్యారెక్టర్ అనమాట. నేను చాలా సినిమాల్లో చేసిన వేషం ఇది. బట్ ఏమంటారు టైలర్ మేడ్ అంటారు కదా, అలాంటి క్యారెక్టర్ డైరెక్ట్ గారు చెప్పారు. నిజంగా సీన్స్ కూడా అలాగే ఉన్నాయి. చాలా హ్యాపీగా చేశాను అనమాట. సరదాగా జోవియల్గా, అంటే విలన్కి బావగా ఉండే క్యారెక్టరు. విలన్ అంటే హీరోని సపోర్ట్ చేస్తూ విలన్ని పొగిడే క్యారెక్టరు. అంటే ఇంటర్నల్గా ఏంటంటే విలన్ని తిడుతూ బావ కాబట్టి ఏం అనలేక హీరోని సపోర్ట్ చేసే క్యారెక్టర్ అనమాట. జోవియల్గా సరదాగా సాగిపోయే క్యారెక్టర్, త్రూఅవుట్ క్యారెక్టర్. మరి ఈరోజు జరిగిన ప్రెస్ మీట్ చూస్తుంటే ఒక ఆహ్లాదకరం వాతావరణం ఉంది. ఒక తిరగబడరా స్వామి అనే పేరు తగ్గట్టు కూడా హీరో మీద కూడా కొంత కాంట్రవర్సీ క్వశ్చన్స్ కూడా ఈరోజు వేయటం కూడా జరిగింది. సో ఇలా ఇవన్నీ చూస్తుంటే ఏమన్నా ఏంటంటే ఈ ఇష్యూస్ అయిన తర్వాత ఆటోమేటిక్గా అంటే ఏమంటారు అనుకోకుండా ఈ టైటిల్ ఆయన కుదిరినట్టు అనిపించింది అనమాట. సో సెకండ్ రిలీజ్ అవుతుంది కదా సినిమా, మంచి సినిమా అవుతుందని అనుకుంటున్నాం అందరం. ఆయన ఇష్యూస్ కూడా ఏంటంటే అన్నీ సాఫీగా సాగాలని, ఏ ఇష్యూస్ లేకుండా జరగాలని మనస్ఫూర్తిగా బయట రావాలని కోరుకుంటాం. ఇష్యూస్ అనేది గతంలో అంటే మీ రోజుల్లో ఇలాంటివి వస్తూ ఉంటాయి కానీ ఇంత పెద్ద ఎత్తున చర్చ అయితే రాలేదు. కానీ ఇప్పుడు ఇది పెద్ద కాంట్రవర్సీ దారితీస్తుంది. ఒక పక్క అమ్మాయికి కూడా అన్యాయం జరుగుతుందని చెప్పి కూడా ఇక్కడ వినిపిస్తున్నమాట. సార్ ఇప్పుడు ఏదైనా కానీ కేసు ఏంటంటే యాజ్ ఫర్ యాజ్ దే ఆర్ కన్సర్న్, ఇట్ వెంట్ టు పోలీస్ కదా. సో కేసు అనేది పోలీసు కోర్టుల దాకా వెళ్ళిపోయింది. సో అందులో మనం 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 మాట్లాడకూడదు, ఎందుకంటే వాట్ ఈజ్ వాట్ అని ఎవరికి తెలియదు కదా, వాళ్ళకి తప్ప. సో అది వచ్చేదాకా మనం కూడా వెయిట్ చేయాలి మీలాగనే. ఏంటంటే బట్ నాకు తెలిసినంత వరకు ఏంటంటే అమికబుల్గా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను దేవుడి విషయంలో. మీరు రాజ్ తరుణ్ గారు సపోర్ట్ చేస్తారా, లేకుంటే ఎవరైతే ఎలిగేషన్ చేశారో ఆమె సపోర్ట్ చేస్తారా? అలానే కాదండి, ఎందుకంటే ఇప్పుడు రాజ్ తరుణ్ గారు సపోర్ట్ చేయడం, మనది రాజ్ తరుణ్ గారు హీరో ప్లస్ మా తోటి ఆర్టిస్ట్ కాబట్టి అతనికి మంచి జరగాలని కోరుకుంటాం. అలాగనే ఆ అమ్మాయికి చెడు జరగాలని మేము కోరుకోము. జరిగిందని మనకు తెలియదు కాబట్టి అది జరుగుతుంది. ఇక్కడ పోలీస్ కేసు జరుగుతుంది, న్యాయాలు జరుగుతున్నాయి, దాని మీద కోర్టు విచారణ జరుగుతుంది. అవన్నీ అన్ని వాళ్ళు చూసుకుంటారు. నేనంటుంది ఏంటంటే నేను ఇతనికి కానీ లేదా వాళ్ళకి కానీ ఎవరికి కూడా ఏ అపకారం జరగకూడదని కోరుకుంటాం. మనం సాఫీగా జరగాలని, ఎవరికి అన్యాయం జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటాను నేను. మీది కూడా మీరు హైదరాబాద్ నుంచి అద్దంకి వెళ్తుంటే ఒక యాక్సిడెంట్ జరిగింది. అది సోషల్ మీడియా కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. సార్ ఏంటి అసలు ఆ యాక్సిడెంట్ ఎలా జరిగింది, తర్వాత జరిగిన పరిణామాలు? సార్ ఇట్స్ ఆల్ బ్యాడ్ లక్ అండి. అది ఎలా జరిగిందనేది చూసిన గ్రామస్తులు ఉన్నారు. అక్కడ రోడ్డు మీద జరిగినప్పుడు చూసిన గ్రామస్తులు ఉన్నారు. అదేంటంటే ఆయన చనిపోవడం అనేది బాధాకరం. అది నేను నా నెగ్లెక్టెడ్ డ్రైవింగ్ కాదు, బట్ ఎనీవే నేను ఆ విషయంలో యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ చాలా బాధపడుతున్నాను అన్నమాట. వాళ్ళ ఫ్యామిలీకి నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. అలాగని మీరు బహుశా మీడియాలో చూసే ఉంటారు. మీరు ఏమండి మీ మిస్టేక్ కాదు కదా, మీరు ఎందుకు బాధపడతారు, గమనండి, మీరు వాటర్ తాగుతారు చాలా అంటే వాళ్ళు చూసిన వాళ్ళు. బట్ ఎనీవే నేనేంటంటే ఆ విషయంలో రిగ్రెట్ ఫీల్ అవుతాను డెఫినెట్గా. అంటే ఈవెన్ దో మిస్టేక్ ఈజ్ నాట్ మైన్, బట్ ఐ గివ్ మై వాళ్ళ ఫ్యామిలీకి నేను ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. తర్వాత మీరు కలిసారా ఆ ఫ్యామిలీని, కలిసి వాళ్ళతో మాట్లాడడం చేసింది? వాళ్ళకి ఏమైనా ఆర్థికంగా మీరు ఏమన్నా సహాయం చేశాను అన్నీ అయిపోయినాయి. దాని నుంచి బయటపడ్డారు మీరు? బయటపడడం ఉందండి. దానికి ఏంటంటే కలిసాము, మాట్లాడాము, అంత అయిపోయింది, క్లియర్ అయిపోయింది, మొత్తం అంతా ఇష్యూ అయిపోయింది, నో ప్రాబ్లం. అదేమంటే ఏంటంటే యాక్సిడెంట్ అనేది యాక్సిడెంట్ అనే కదా అంటారు, దట్ ఇస్ కాల్డ్ ఇస్ అన్ యాక్సిడెంట్. అంటే కాకపోతే ఏంటంటే నేను బెల్ట్ పెట్టుకోవడం వలన బలూన్స్ అనేవి ఓపెన్ అయ్యి నాకు ఫిజికల్గా నాకు ఏం కాలేదు, కానీ మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యాను. బట్ ఎనీవే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అనమాట, ఈవెన్ దో అవతల పోయింది ప్రాణం కాబట్టి మేము అందరూ కూడా చాలా ఫీల్ అయ్యాము. స్టిల్ ఎప్పటికీ అది జీవితాంతం మర్చిపోలేము అది. సో మళ్ళీ ఒకసారి ఆయన ఆత్మశాంతి కలగాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా వాళ్ళ ఫ్యామిలీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటారు జీవితాంతం 100%. థ్యాంక్ యూ సార్.